ప్లాంట్ విషయంలో జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. స్టీల్ ప్లాంట్ ను ఆర్థికంగా బలోపేతం చేసేలా కేంద్రం చర్యలు తీసుకుందన్నారు. సీఎం డిప్యూటీ సీఎంతో పాటు తామంతా ప్రధానిని కలిసి స్టీల్ ప్లాంట్ గురించి వివరించామన్నారు. కేంద్రం సానుకూలంగా స్పందించి 11,000 కోట్ల రూపాయలు ఇచ్చిందని తెలిపారు. సంస్థ మనుగడకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుందన్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్న జగన్ తన జమానాలో ఆర్థిక ప్యాకేజీ ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నిస్తున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. విశాఖ స్టీల్ ప్లాంట్పై రాజకీయ దుమారం అవుతుంది. ప్రధానంగా గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకున్నామంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూటమి నాయకులు మండిపడుతున్నారు. ఇందులో భాగంగా ఆ బీజేపీ నేత కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మనతో పాటు ఉన్నారు. ఇక్కడ మొదటి నుంచి కూడా దీనికి సంబంధించి ప్రచారం చేస్తున్నప్పుడు కూడా వైసీపీ కావాలని విష ప్రచారం చేస్తుందని కూడా వీరు ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తానికి స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇప్పుడే కాదు గత 2 ఎన్నికల నుంచి ప్రచారాంశం కూడా మారింది. ఈ ప్రస్తుతం ఉన్న అనుమానాలకి కేంద్ర మంత్రిగా మీరేం చెప్తారు? దీనికి సంబంధించి అనుమానాలు నిజమైతే నేను చెప్పిన దానికి విలువ ఉంటుంది. అనుమానాలు వెనకాల రాజకీయాలు ఉంటే నేను ఎన్నిసార్లు చెప్పినా, కేంద్రం ఎన్నిసార్లు చెప్పినా విలువ లేనటువంటిది. వేళ ఎన్డీఏ సర్కార్ రాష్ట్రంలో కేంద్రంలో, డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నది కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఏదైతే పదే పదే మోడీ గారికి చెప్పడం జరిగింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల యొక్క సెంటిమెంట్ విశాఖతో ముడిపడి ఉంది కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్లో దయచేసి దీనికి ప్యాకేజ్ ఇవ్వండి అని మేము కోరిన మీదట ఇప్పుడు ప్రభుత్వం వచ్చాకనే విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ వచ్చింది. కానీ జగన్ గారి సమయంలో ఏం రాలే. జగన్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చేసినటువంటి ప్రయత్నమే లేదు. కడప స్టీల్ ప్లాంట్నే పునాదేసి గాలికి వదిలేసినటువంటి వ్యక్తి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడతాడు ఆయన? వాళ్ళకి అర్హతే లేదు. అంటే నేను అనేది అనుమానాలు వాళ్ళకి మనసులో లేవు. అనుమానాలు నిజమేనీ కాదు. నిజమైన అనుమానానికి సమాధానం ఉంటుంది. అనుమానం తీర్చడానికి అనుమానం, కృత్రిమమైనటువంటి అనుమానాలు, అల్లరి చేయడానికి అనుమానాలు, వారి యొక్క మనుగడ కొనసాగించుకోవడానికి అనుమానాలు, అవి ఏ విధంగా నివృత్తి చేయగలం మేము? ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ ఉద్దేశపూర్వకంగానే విష ప్రచారం చేస్తుందని చెప్పి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా కూటమి వచ్చిన తర్వాతే మోడీ గారి దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు చెప్పి పూర్తి సహకారంతో నిధులు కేటాయించామని, ఆర్థిక ఇబ్బందులు తొలగించామని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇటు కేవలం వారు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ.